రేవంత్‌ను సీఎంగా చేశారు. మా అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవి ఉంటే తప్పేంటి? పార్టీలో చేర్చుకునేటప్పుడు ఇదే. నాకు మంత్రి పదవి ఇస్తానని పార్టీలో చేర్చుకున్నారు. నేను పదవి ఇచ్చేందుకు సమీకరణలు కుదరడం లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనడం సరైంది కాదు. నన్ను పార్టీలో చేర్చుకునే సమయంలో సమీకరణాలు ఎందుకు గుర్తుకు రాలేదు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలుంటే ముగ్గురు మంత్రులున్నారు. ఇది వాలిడ్. ఉమ్మడి నల్గొండలో 11 మంది ఎమ్మెల్యేలుంటే ముగ్గురు మంత్రులు ఎందుకు ఉండకూడదు? 9 మంది ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు 11 మంది ఉంటే ఎందుకు ఉండకూడదు వాస్తవానికి? ఉండాలి. 11 మంది ఉన్నప్పుడే ఇంక ముగ్గురు ఉండాలి. 9 మంది ఉన్నప్పుడే ఉండకూడదు. మెజారిటీ బై మైనారిటీ. ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉన్నది. ఆయనకు హామీ ఇస్తానని చెప్పినప్పుడు కూడా మరి వీళ్ళకి గుర్తుకుండాలి కదా! వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరికి ఎట్లా హామీ ఇస్తాము అని. ఒకవేళ మీకు అదే ఉంటే హామీ ఇచ్చిన వాళ్ళకి హామీ నెరవేర్చాలా? హామీ ఇయ్యనోళ్ళని నార్మల్‌గా కొనసాగించాలి. హామీ ఇచ్చిన వాళ్ళను పక్కన పెట్టి విధేయులనే పద్ధతితోటేమో హామీ ఇవ్వని వాళ్ళకు మంత్రి పదవి ఇస్తే మరి హామీ ఇచ్చిన వాడు ఏం చేయాలి ప్రశ్నించక? సో, ఈ ప్రశ్నించడం ఇక్కడనే ఉండకపోతే ఇంక రేపు ఆయన ప్రజల కోసం ఏం చేస్తాడు? వాస్తవానికి ఇది కరెక్టు. ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులంటే ఇద్దరం సమర్థులం. పరిపాలన చేసే సామర్థ్యం కలిగిన వ్యక్తులం. అలాంటి వారికి పదవులిస్తే ఎవరికీ ఇబ్బంది. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నవారు నాకు మంత్రి పదవి ఇవ్వకుండా సమీకరణల పేరుతో దాటవేస్తున్నారు. నాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో నేను ఎంతవరకైనా ఓపిక పడతా. కానీ మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడ 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తే ఇప్పటికిప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఇంకా మరింత అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు ఆయన చెప్పేది ఏందంటే నాకు 1000 కోట్ల నిధులన్నా ఇవ్వండి, మంత్రి పదవన్నా ఇవ్వండి. ఇప్పుడు అంటే రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా తన పదవి కోసం ప్రజల సెంటిమెంట్‌నే వాడతారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా అదే వాడుతున్నారు. ఆయన అనే దాంట్లో ఒక ఔచిత్యం ఉంది. మీరు నాకు హామీ ఇచ్చారు మంత్రి పదవి ఇస్తారని. మరి ఇవ్వండి ఫస్టు. రెండోది 3 ఇవ్వము నల్గొండ జిల్లాకి. ఎందుకు? ఖమ్మంలో 9 ఎమ్మెల్యేలుంటే ముగ్గురు ఇస్తున్నప్పుడు, నల్గొండలో 11 ఎమ్మెల్యే స్థానాలున్నప్పుడు ముగ్గురు ఇస్తే తప్పేంది? అనేది ఆయన ప్రశ్న. అట్లాంటప్పుడు దీనికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశము ఉన్నది.